సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మరణం తీరని లోటని సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు అమలు చేసి గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచి దేశ అభివృద్ధికి పునాదులు వేశారన్నారు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేసిన సమయంలో భారతదేశ ప్రగతికి తోడ్పడి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. ఆయన హయాంలోని మన ఎన్ఆర్ఈజీఎస్ కానీ, అలాగే ఆర్టీఏ యాక్ట్ కానీ, ఆధార్ కానీ, అలాంటి ఎన్నో సంస్కరణలన్నీ చేపట్టి ఎంతో తీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో ధీరోదాత్తంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు, మాటల ద్వారా కాకుండా. ఆయన ఎంతో మృదు స్వభావి, మృదుభాషి. అలాగే ఆయన పివి నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేదోడు వాదులుగా నిలిచి ఎంతో ముందడుగు వేయించడం జరిగింది. అలాగే ఈరోజు మన దేశంలో జీడిపి అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేట్లు ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందడము, ఆర్థిక సంస్కరణలు మనం ఈరోజు మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పుడు ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణల ఫలితంగానే ఈరోజు ఇలా మన దేశం ముందడుగులో ఉంది కనుక వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది. ఆయనకి మనస్ఫూర్తిగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన సేవలకు స్మరించుకుంటారు.